మెత్తగా మిల్లెట్ ఇడ్లీస్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే చాలా ఈజీ. ఒక గ్లాస్ మినపగుళ్ళుకి రాగులు, సజ్జలు, జొన్నలు కలిపి హాఫ్ గ్లాస్ వరకు వేసుకొని 2 కలిపి వాటర్ వేసి వాష్ చేసేసుకొని హాఫ్ డే నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్నది పక్కన పెట్టుకొని అలాగే 2 గంటల ముందు 3 గ్లాసుల ఇడ్లీ రవ్వ తీసుకున్నాను. కడిగేసి నానబెట్టుకున్నాను. అవి కూడా పప్పు బాగా నానిపోవడంతో మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసుకున్న పిండిని పక్కన పెట్టుకొని రవ్వ నానబెట్టుకున్నాం కదా, దాన్ని సెపరేట్ చేసేసుకోవాలి వాటర్లో నుండి. మనం గ్రైండ్ చేసుకున్నటువంటి పప్పును తీసి ఆ రవ్వలో కలిపి రాత్రంతా ఫెర్మెంట్ చేస్తే లోతైన గిన్నెతో ఉదయం లేసేసరికి బాగా ఫెర్మెంట్ అవుతుంది. మనకు కావాల్సినంత పిండి తీసుకొని ఉప్పు కలుపుకొని ఇడ్లీ పాత్రలో వేసుకొని ఇడ్లీలు చేసుకుంటే చాలా సాఫ్ట్గా, చాలా మెత్తగా ఇడ్లీలు తయారవుతాయి. ఇవి చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. పిల్లలైతే